వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. మనకున్న 27 నక్షత్రాలలో మఖా నక్షత్రం యొక్క విశిష్టత గురించి, వారి గుణగణాల గురించి వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. గురువు గారిని అడిగి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. జై శ్రీమన్నారాయణ. గురువుగారు, ఈ మఖా నక్షత్రం యొక్క విశిష్టత ఏంటి? ఈ నక్షత్రం ఏ రాశిలో ఉంటుంది? ఈ మఖా నక్షత్రం వారి గుణగణాలు ఎలా ఉంటాయి వివరించండి గురువుగారు. ఖచ్చితంగా అండి. ద్వాదశ రాశుల్లో ఒకటి సింహరాశి, అలానే నక్షత్రాల సిరీస్లో ఒకటి 27 నక్షత్రాలు ఒకటి మఖ. ఈ మఖ నక్షత్రం 4 పాదాలు కూడా సింహరాశిలో ఉంటాయి. ఈ సింహరాశిలో ఉండేటువంటి లక్షణాలే మఖా నక్షత్రంలో ఉండే లక్షణాలు ఏకదాటిగా ఒకేలాగా ఉన్నప్పటికీ కూడా మఖా నక్షత్రానికి ప్రత్యేకమైనటువంటి నియమాలు ఉంటాయి. మఖా నక్షత్రానికి ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు కూడా బాగా కనిపిస్తూ ఉంటాయి. ఇకపోతే ఈ మఖా నక్షత్రం అనగానే దేవగణంతో ఉంటుంది నక్షత్రం అనమాట. ఈ మఖా నక్షత్రానికి 4 పాదాలు కూడా మొదటి పాదంలో పుట్టిన వారికి అయితే కనుక తల్లికి దోషం, రెండో పాదంలో పుట్టిన వారికి తండ్రి దోషం, మూడో పాదంలో పుట్టిన వారికి ఎవరికి లేదు, 4 పాదంలో పుట్టితే బేబీకి దోషం. అంటే పుట్టినటువంటి మాసంలో అంటే ఆ మాసం లోపే కనుక వీరికి శాంతి హోమం కానీ శాంతి పూజ కానీ చేయించుకోవాలి. లేకపోతే కనుక బాలరిష్ట రోగాలు 16 సంవత్సరాల వరకు కూడా అవి పట్టి పీడిస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇకపోతే పుట్టిన తర్వాత తల్లిదండ్రులకి కొంచెం దూరంగా పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఉన్నతమైనటువంటి శిఖరాలకు వెళ్ళేదానికి ఎక్కువగా ఆరాటపడుతూ ఉంటారు. ఇలా అలానే వీరు పుట్టినటువంటి ఫ్యామిలీ కూడా మంచి ఫ్యామిలీ, మంచి కుటుంబంలో పుట్టేటువంటి వ్యవస్థ కూడా ఉంటుంది. అంటే మఖా నక్షత్రం వాడు ఇంట్లో ఒకడు ఉంటే ఇంకా ఆ ఇంట్లో పాది మొత్తం కూడా ఎవరు కూడా పెత్తనం చేసే పని లేదు, ఎవరు కూడా ఆలోచించే పని లేదు, ఎవరు కూడా జాబ్ చేసే పని లేదు, ఎవరు కూడా బీరం చేసే పని లేదు, ఎవరు కూడా ఇది బాగలేదే ఇది చేయలేకపోతుందని అని ఆలోచించుకునే పని లేదు. ఒక అండ ఒక ధైర్యం ఉంటుంది వేరే వాళ్ళందరికీ కూడా. వారితో పాటు వారి స్నేహితులు కానీ బంధుమిత్రులు కానీ ఎక్కడైనా సరే మఖా నక్షత్రం దగ్గర అయ్యారు, మఖా నక్షత్రం తోడు ఉన్నారు, మఖా నక్షత్రంలో పని చేస్తారంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు ఆ పని గురించి మర్చిపోవచ్చు. బాధ్యత తీసుకున్నారంటే మకర నక్షత్రంలో ఆ బాధ్యత నిర్వర్తించేందుకు తల తాగడ పెట్టిన బాధ్యత నిర్వర్తిస్తారు. మాట మీద నిలబడతారు, మాట తప్పరు. ఎంతటి లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి కంపెనీ అయినా సరే ఇక అయిపోయింది క్లోజ్ చేస్తున్నాను ఇక ఏం లేదు అనుకున్న కంపెనీ వాళ్ళ చేతిలో పెట్టారని మాత్రం ఖచ్చితంగా 6 మాసాల్లో మళ్ళీ పై స్థాయి తీసుకొస్తారు. అది బ్యాంకింగ్ సెక్టర్ కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు, ఇంకే ఇతర సంస్థలైనా కావచ్చు. అంత నైపుణ్యం కలిగిన వ్యక్తులు హెచ్ఆర్గా పనిచేస్తూ ఉంటారు. అలానే వారు మల్టిపుల్ టాలెంటెడ్ ఉంటుంది. సినీ రంగంలో ఉంటారు, రాజకీయ రంగంలో ఉంటారు, పారిశ్రామికవేత్తలుగా ఉంటారు, ఎన్నో రంగాల్లో రాణిస్తూ ఉంటారు. ఈ రోజు ఉన్నటువంటి మనకి భారతదేశంలో ఉన్నటువంటి కంపెనీలు అన్నీ కూడా పై స్థాయిలో ఉన్నాయి అంటే కనుక ఖచ్చితంగా నేను చెప్పొచ్చు మఖా నక్షత్రం వారి యొక్క హస్తం ఉంటుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే అంత గొప్ప నక్షత్రం అనమాట అది. ఎంతటి వాళ్ళనైనా పని చేయించుకునే పద్ధతి వాళ్ళకి తెలుసు. ఎంతటి వాళ్ళనైనా పని చేయించే పద్ధతే కాకుండా వాళ్ళతో ఎలా మెలుసుకోవాలి, ఎలా ఉండాలి అనేది వారి దగ్గర నేర్చుకోవచ్చు. మోటివేషన్ స్పీకర్స్ గాను, మోటివేషన్ క్లాసెస్ గాను, అలానే వీరు ఎన్నో రకాల రంగాల్లో రాణిస్తూ ఉంటుంటారు అన్నమాట. రాజకీయ రంగంలోకి వెళ్ళారంటే మాత్రం ఇంకెవరున్నా కూడా వాళ్ళంతా కూడా వీళ్ళ ముందు జుజుబిగాళ్ళు. అంత పద్ధతి అంత స్థాయిలో ఉంటారు అన్నమాట. మాట పడరు, మాట పన్నివ్వరు. అలానే వారి కుటుంబాన్ని కూడా కాపాడుకునే ధైర్యం, శక్తులు, యుక్తులు అన్నీ ఉంటాయి. అంత గొప్ప విశిష్టకరమైనటువంటి నక్షత్రమే ఈ యొక్క మఖా నక్షత్రం. మరి అలాంటి నక్షత్రానికి గ్రహాల యొక్క స్థితిగతులు ఒక్కొక్కసారి బాగలేకపోయినప్పుడు కూడా వారి మీద వారికి నమ్మకము, ధైర్యము, ఆలోచన విధానం ఉంటుంది. గ్రహాలను ఎక్కువ నమ్మరు, వారు దేవుణ్ణి నమ్ముతారు. అలాంటి దేవుణ్ణి నమ్ముకుంటూ మోసం చేసే వ్యక్తులు కాదు వారు, మోసపోతూ ఉంటారు. ఎవరిని నమ్మేసి బోలాశంకుర్లాగా అన్ని వరాలు ఇస్తూ ఉంటారు. వీరి దగ్గర ఉన్నంతకు పంచిపెడుతుంటారు. ఎవరు ఖచ్చితంగా ఎవరికైనా పని ఉంది, ఎవరికైనా కావాలి అంటే కనుక వీరి దగ్గర ఉన్నా లేకపోయినా సరే అప్పు తీసుకొచ్చిన ఇస్తూ ఉంటారు. అంత మంచి గుణం ఉంటుంది వీరికి. అలాంటి గుణం ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా మోసపోతూ ఉంటారు. పని అయిన తర్వాత వీళ్ళని ఎగిరి కొట్టేస్తారన్నమాట ముందుకి. ఇక మీతో పని అయిపోయింది కదా అని చెప్పేసి ఎదుటి వాళ్ళు. అలాంటి వాళ్ళని కూడా మళ్ళీ వస్తూ కూడా పలకరించేటువంటి మంచి గుణం ఉన్నటువంటి నక్షత్రం మఖా నక్షత్రం. మఖా నక్షత్రంలో ఒక గొప్ప విశేషం ఏంటంటే కనుక ఏదైనా సరే నక్షత్రం వాళ్ళని రాశి వారైనా సరే అదే నక్షత్రం అదే రాశి వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు, కంపాటబిలిటీ కుదరదు. కానీ ఈ మఖా నక్షత్రంలో ఒక విశిష్టత ఏంటంటే కనుక మఖా నక్షత్రం వాళ్ళని కూడా పెళ్లి చేసుకోవచ్చు. అది గొప్ప విశిష్టత అనమాట. మఖా నక్షత్రంలో ఉంది అంటే కనుక ఏదైనా సాధించుకునే దానికి కానీ, ఏదైనా పట్టిందల్లా కూడా పట్టుకొని అట్లనే పొట్టు వదలకుండా విక్రమార్కుల్లాగా ముందుకు వెళ్ళేదానికి కానీ, కాని పని అనుకునేది కానీ ఉండదు. ఖచ్చితంగా సాధించుకుంటారు. ఓర్పు, సహనం, ఓపిక అన్నిటితో పాటు కోపము, తాపము, ఆప్యాయత, అనురాగము, ప్రేమ, గుణము, సత్వము, తత్వము అన్నీ ఉంటాయి వీళ్ళకి. ప్రతిదీ కూడా ఉంటుంది. ఏదైనా అవసరం ఉన్నా, ఏదైనా అత్యవసరమైనా ఏదైనా సరే మఖా నక్షత్రం తర్వాతే. రారాజులో ఒకటి రాజు ఉన్నారంటే కనుక అది మఖా నక్షత్రం అని చెప్పొచ్చు. 27 నక్షత్రాలు గొప్ప నక్షత్రం అంటే కూడా ఏ నక్షత్రానికి ఆ నక్షత్రం గొప్ప నక్షత్రం ఉండొచ్చు. కానీ మఖా నక్షత్రం అంత గొప్ప నక్షత్రం ఉంది అని అయితే అనుకోలేము మనం. ఎందుకంటే కనుక గ్రహాలు వీళ్ళకి కరెక్ట్గా శోధిస్తే కనుక వీరు ఎప్పుడైనా సరే అండి ఎవరైనా సంపాదించుకున్న తర్వాత మనం దాచిపెట్టుకోవాలని చూస్తాం, లేదా మన కుటుంబాన్ని చూడాలని చూస్తాం, లేదా మన పిల్లలు బాగుండాలని చూస్తాం. కానీ వీరు అలా కాదు. మన వాళ్ళందరూ బాగుండాలి కదా అనేటువంటి ఆలోచన ఎంతమందికి వచ్చిందండి?
చాలా తక్కువ మందికి వస్తుంది. కాబట్టి ఈ మఖా నక్షత్రంలో ఆలోచించేది అంటే వ్యవస్థ బాగుండాలి. హ్మ్. కుటుంబ సభ్యులంటే మొత్తం అందరూ కలిపి ఉంటే కుటుంబం. మన ఒక్కళ్ళమే కుటుంబం కాదు, వసుదైవ కుటుంబం అనుకుంటారనమాట. వ్యక్తిగతంగా వారి వృద్ధిలోకి వస్తారా? ఖచ్చితంగా అండి. వీరు వృత్తిపరంగా కూడా వీరు ఏం చేస్తారంటే 18, 19 సంవత్సరాలకే మంచి ఒకసారి అవకాశం వస్తది. 22 సంవత్సరాలకు మరొకసారి అవకాశం వస్తది. అలానే 27 సంవత్సరాలకు ఒకసారి అవకాశం వస్తది. 27లో వచ్చిన అవకాశాన్ని దాన్ని పట్టుకొని అలా కొనసాగుతుంటారు. ఇక లాస్ట్‌గా వచ్చేసి 36 సంవత్సరాలకి వీళ్ళకి గండాలు కూడా కనిపిస్తా ఉంటాయి. 17 ఒకటి, 22 ఒకటి, అలానే 28వ సంవత్సరం ఒకసారి గండం కనిపిస్తది. అయి తప్పించుకున్నారంటే మాత్రం అదృష్టవంతులు అని చెప్పొచ్చు. వీరికి ఇష్టమైనటువంటి దైవం కావచ్చు, వీరికి ఒక నక్షత్ర ప్రకారంగా దైవం అయితే గనక విష్ణుమూర్తి. అలానే వీరికి దత్తాత్రేయ స్వామి. వీరిద్దరు కనుక వీరు చాలా మంచి చేస్తూ ఉంటారు. వీరిద్దరికి ఆరాధించాలి, కొలుచుకుంటూ ఉండాలి. వీరిద్దరూ ఈ దైవాన్ని కొలుచుకుంటే చాలా మంచి చేసే అవకాశం ఉంది. శని భగవాడైనా, కేతు భగవాడైనా ఇంకేదన్నా గ్రహం వీరికి అశుభ దృష్టితో చూపించినా కూడా ఎప్పుడైనా ఒకసారి దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకోవచ్చు. అలానే విష్ణుమూర్తి ఏదైనా అవతారంతో ఉన్నటువంటి విష్ణుమూర్తి దర్శనం కానీ, హోమం కానీ, యజ్ఞం కానీ, వ్రతం కానీ చేసుకుంటూ ఉండాలి. అలానే ఈ మఖా నక్షత్రం వారు అయితే కనుక ఎదుటి వాళ్ళని నమ్మారు అంటే మాత్రం ప్రాణం ఇచ్చేంత ప్రేమతో ఉంటారు. కాబట్టి ఆ ప్రేమించే ధరంతోనే అది కూడా వాళ్ళు ఆశించేసి వీరి దగ్గర మోసం చేసేటువంటి తత్వం ఏర్పడుతుంది. కాబట్టి వీరి పర్సనల్ విషయాలు ఎవరికి కూడా షేర్ చేయకూడదు. వీరికి శత్రువులు ఉన్నారంటే కనుక స్త్రీలకైతే కనుక అత్తవారి తరపు నుంచి శత్రువులు ఉంటారు. అదే పురుషులకైతే కనుక తెలిసినటువంటి కొలీగ్స్ వలన, తెలిసిన ఫ్రెండ్స్ వల్ల శత్రువులు ఉంటారు. వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అత్తవారింటో నవ్వినా కూడా శత్రుత్వం పెరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా నెమ్మదిగా ఉండాలి సింహరాశి వారు. ఏదైనా జాబ్ చేసేప్పుడు వారిపైన ఎత్తి చూపించేటువంటి ఎక్కువ శాతం ఇబ్బంది పడేటువంటిది వీరిపైన నిందలు వేస్తారు, బండలు వేస్తారు, అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. వీరు ఏంటంటే మాట పడరు. ఆ బండలు వేయడం ద్వారా వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. కాబట్టి ఎక్కువగా నిలదొక్కోవాలంటే కనుక వీరి పని వీరు చేసుకుంటూ ఉండాలి. ఎవరిని దగ్గర చేయకూడదు. కాబట్టి వీరు ఈ దేవుని పూజించుకుంటూ ఉండాలి, ఆరాధించుకుంటూ ఉండాలి. వీరికి దిష్టి దోషాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఆ దిష్టి దోషాలు పోవాలంటే సూర్యోదయానికి ఉదయించే సూర్యుడికి నీళ్లు ఆర్జనిస్తూ ఉండాలి. అలానే వీరికి పటిక అని ఉంటుంది, మనం నీళ్ళలో తీసుకునే పటిక. అది దిష్టి తీసేసుకొని కాల్చి వేస్తూ ఉండాలి. కర్పూరం బిళ్ళ దిష్టి తీసుకొని కాల్చి వేస్తూ ఉండాలి. అలానే లవంగాలు ఒక 2 తింటూ ఉండాలి. మసాలా ఐటమ్ ఎక్కువ తినకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒబిసిటీ, ఎస్డి లాంటివి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. వీరికి మోకాడు గుంజలు, మోచేతి గుంజలు లాంటివి ఎక్కువ ప్రాబ్లమ్స్, బ్లడ్ సర్క్యులేషన్ అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. దాని దగ్గర ప్రికాషన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాలి. వీరు ఎక్కువగా ఇంగు వాడుతూ ఉండాలి. వీరును వంటలో వాడుతూ ఉండాలి. ఇక వీరికి లైఫ్ లాంగ్ కూడా ఈ మఖా నక్షత్రానికి సరిపడే లక్కీ నెంబర్ అంటే కనుక 5, 7 అని చెప్పొచ్చు. వీరికి బాగా ఉండే కలర్ అయితే కనుక ఆరెంజ్ కలర్, రెడ్ కలర్, పింక్ కలర్, ప్యారెట్ గ్రీన్ కలర్. ఈ కలర్స్ వీరికి బాగుంటాయి. వీరికి తూర్పు, పడమట 2 దిక్కులు కూడా వీరికి సింహద్వారం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రకంగా వీరు ముందుకెళ్ళచ్చు. వీరికి కలిసి వచ్చేటువంటి వారం ఆదివారం, మంగళవారం, గురువారం 3 వారాలు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. ఎక్కడ కూడా ఎవరికి కూడా పర్సనల్ విషయాలు షేర్ చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా దోషం వచ్చింది, ఏదైనా జరిగిందంటే కనుక ఖచ్చితంగా వీరిపైన దండెత్తేసి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్ లాంటి ఏదైనా మందు పెట్టలాంటివి చేయించేసి వీరి వశం చేసుకోవాలనే ప్రయత్నం చేస్తుంటారు ఎదుటి వాళ్ళందరూ కూడాను. వీరిని కించపరచాలి, వీరిని అఘోరపరచాలని చూస్తూ ఉంటారు. వారితో చాలా జాగ్రత్తగా ఉంటే మన పని మనం చేసుకుంటూ ఉండాలి. ముందుగా ఈ సింహరాశి వారిలో ఉన్నటువంటి మఖా నక్షత్రం వారైతే కనుక ఎదుటి వారిని నమ్మకుండా ఉంటే సరిపోతుంది. మఖా నక్షత్రం వారి గుణగణాలు, అలాగే ఆ నక్షత్రం యొక్క విశిష్టత గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువు గారు. చూశారు కదా, గురువు గారి మాటలో మనం తెలుసుకున్నాం కదా మఖా నక్షత్రం యొక్క విశిష్టత, అలాగే మఖా నక్షత్రం వారి గుణగణాలు, వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకునేందుకు మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.